ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా మాట్లాడే విధంగా ఉండాలని, ఏదైనా తప్పు జరిగితే ఫిర్యాదు పరంగా చర్యలు ఉండాలే గాని దాడి చేయడం కరెక్ట్ కాదని కావలి వెలుగు ఏపీఎం కృష్ణారావు అన్నారు. కావలి వెలుగు కార్యాలయం ముందు దాడి పట్ల నిరసన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ అని చూడకుండా వారి కక్షలు, కారపన్యాలతో దాడి చేశారని, వెలుగు ప్రాజెక్టు స్థాపన మూలకారకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కావలి క్లస్టర్లోని 6 మండలాల ఏపీఎంలు, సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఏపీఎం గారి పైన లేడీ అని కూడా చూడకుండా రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో కేవలం వాటిని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని రికవరీ మరియు అవినీతికి సంబంధించి గట్టిగా ప్రశ్నించినప్పుడు రాజకీయ ప్రోద్బలంతో ఏపీఎం గారి మీద దాడి చేయడం అత్యంత హేయమైనటువంటి చర్యగా మేమందరం యూనియన్ తరఫున వెలుగు డిఆర్డిఏ సిబ్బంది అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇది సక్రమమైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే గౌరవప్రదంగా మాట్లాడుకోవడం కానీ, లేదా తప్పు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయడం కానీ, పరిష్కరించుకునే విధంగా ఉండాలి. కానీ రికవరీ అడిగినా, లేకపోతే ఏదైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా నిలదీసినప్పుడు రాజకీయ అండదండలతో సిబ్బంది మీద ఈ విధంగా దాడులు చేయడం ఫర్దర్గా ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి నిజాయితీగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇటువంటి అవరోధాలు ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర స్థాయిలో సిబ్బంది అందరం తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఆందోళనకు గురయ్యే అంశం కాబట్టి ఈ ప్రాజెక్టుకు స్థాపనకు మూల కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీని మీద దృష్టి సారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా మరియు సిబ్బంది మీద ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకుంటారని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఆయన్ని నమ్ముకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు సిబ్బంది అందరం జేఏసీగా ఏర్పడి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం మరి గౌరవ ముఖ్యమంత్రులు, మా మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మెమరాండం ఇచ్చి వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.